బతుకమ్మను అద్భుతంగా తయారు చేశారు. గద్దర్ గారి పాటలు ఇందాక దేశపతి అన్నానో సిద్ధారెడ్డి సార్ అన్నట్టు వారి పాటలు కావాలంటే ఎక్కడెక్కడో వెతుక్కునే పరిస్థితి ఉండేది. కానీ ఆయనకుండే కోట్లాది మంది అభిమానులకు మరి ఎంతో మందికి ఒక గ్రంథం రూపంలో ఒక పాటల బతుకమ్మను ఇలా ఒక తయారు చేసి సమాజం ముందు అందించడం, అది సిద్దిపేట కేంద్రంగా వాటిని ఇనాగ్రేట్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. గద్దరన్న పాటలు ఇవాళ అసలు నాకు తెలిసి ఆయన లేని ఉద్యమమే లేదు. అది ఏ పోరాటం అన్నా కావచ్చు, రైతాంగ పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఆయన లేని పోరాటమే లేదని ఈ 5 దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దరన్న ఉన్నాడు. అది సారా ఉద్యమంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, దళిత ఉద్యమం కావచ్చు, విప్లవ పోరాటం కావచ్చు, ఏ పోరాటమైనా ఆ పోరాటం వెనుక గద్దరన్న ఒక గొంతుకై నిలిచిండు. అంటే అది న్యాయం అనుకుంటే ఆ పోరాటానికి అండగా నిలిచిండు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి గద్దరన్న గారు. నా అదృష్టం మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నతో కలిసే అదృష్టం నాకు వచ్చింది. చాలాసార్లు మా ఇంటికి వచ్చి మేమందరం కలిసి భోజనం చేసిన గొప్ప తీపి జ్ఞాపకాలు కూడా నాకున్నాయి. గద్దరన్న మేము కలిసి అనేక సార్లు భోజనాలు చేసేవాళ్ళం. చాలా విషయాలు గంటల కొద్దీ ఆయన మాట్లాడేవాడు. అలాంటి జ్ఞాపకాలు నేను పదిలంగా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను. గద్దరన్న ఆయన పాట కూడా చాలా సులువుగా, ఆయన మాట కానీ పాట కానీ అత్యంత సులభంగా అతి సామాన్యంగా ఉండేది. అంటే ఎవరికైనా ఒక 100 ఉపన్యాసాలు గద్దరన్న ఒక పాటకు సమానం. 100 ఉపన్యాసాల సారాన్ని ఒక్క పాటలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రజల గుండెల్లో చేరుకునేంత గొప్పగా ఆయన పాట ఉండేది. సో అలాంటి గద్దరన్న ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన భౌతికంగా లేకపోవచ్చేమో, కానీ ఈ పాట ఉన్నంత కాలం గద్దరన్న సజీవంగానే ఉంటారు, ప్రజల మధ్య ఉంటారు. ఏ ఉద్యమానికైనా ఇందాక పెద్దలు సిద్ధారెడ్డి గారికి అన్నట్టు ఎవరైనా ఏ ఉద్యమం గురించి మాట్లాడాలన్నా అది గద్దరన్న యొక్క దాని నుంచే అది ప్రారంభమవుతుంది. ఎవరికైనా ఒక డిక్షనరీ లాగా ఏదో ఒక కేంద్ర బిందువు లాగా చూసినప్పుడు అది గద్దరన్న మనకు దాని వెనుక కనబడుతూ ఉంటాడు. మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దరన్న యొక్క పాత్ర చాలా గొప్పది. తెలంగాణ ఉద్యమంలో మేము మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 23 ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకున్నప్పుడు మా రసమయ్య బాలకృష్ణ ధూమ్ధామ్ ప్రారంభించింది. ఆ ధూమ్ధామ్లో గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద అనే పాట వస్తుంటే రోమాలు నిక్కబొచ్చేటి. అసలు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉర్రూ తొలగిపోయేవాళ్ళు. నాతో వాడుతుంది. అంటే ఆ పాట ఎంత ఉర్రూ తొలగించేదంటే అసలు ఏ సినిమా యాక్టర్నో ఇంకెవరినో చూస్తే కూడా ఉండేది కాదు. అక్కడికి వచ్చిన వేల లక్షల మంది ఇట్లా ఉర్రూ తొలగిపోయేటువంటి దృశ్యాలు గద్దరన్న పాడుతుంటే చూసే అదృష్టం నాకు దొరికింది. అలాంటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. అప్పుడు 2008లో మేమందరం తెలంగాణ కోసం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే రాజీనామా చేసినాం. మేమందరం రాజీనామా చేసినప్పుడు 16 మంది దాదాపు రాజీనామా చేసినాం. ఎంపీలుగా కేసీఆర్ గారు, విజయశాంతి ఉండేది అప్పుడు లేదు, నరేంద్ర గారు, ఆలే నరేంద్ర గారు ఉండేది. మేమందరం కూడా రాజీనామా చేసినప్పుడు అప్పుడు ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అని ఒకటి ఉండేది. వాళ్ళు వీళ్ళ మీద పోటీ పెట్టాలన్నారు. ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ రాజీనామా చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పోటీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఆ రోజు మన సిద్దిపేటలోని మల్టీపర్పస్ హై స్కూల్ గ్రౌండ్లో ఒక సభ జరిగితే ఆ సభకు 2008వ సంవత్సరంలో వచ్చిన గద్దరన్న వాళ్ళు తెలంగాణ కోసం త్యాగం చేసిండ్రు, వాళ్ళ మీద పోటీ పెట్టొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇదే తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి గద్దరన్న దగ్గరికి పోయి నువ్వు కరీంనగర్లో కేసీఆర్ మీద పోటీ చేయండి అని చెప్పి అడిగిండు. వాళ్ళు అడిగితే అసలు కేసీఆర్ మీద నేను పోటీ చేసేదేంటి, అసలు మీరు పోటీ పెట్టడమే తప్పు, ఈ పని మానుకోండి, ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి గద్దరన్న. అవసరమైతే నేను నిలబడి ప్రచారం చేసి గెలిపిస్తే వాళ్ళు త్యాగం చేసిండ్రు అని చెప్పి చెప్పిండ్రు. ఇన్ఫాక్ట్ ఆ టైంలో మా మిత్రులు కీర్తిశేషులు సోల్పేట రామలింగారెడ్డి గారు అప్పుడు 3000 ఓట్లతో ఓడిపోయింది.
చాలా సందర్భాల్లో ఆయన గుర్తు చేసింది. ఇదే ఐక్య కార్యాచరణ తరఫున నిలబెట్టిన అభ్యర్థికి 3-4 వేల ఓట్లు వచ్చినాయి. మీరు అనవసరంగా ఎందుకు పెట్టిండ్రా పోటీ, ఒక ఉద్యమకారుని ఓడగొట్టిండ్రు, రామలింగారెడ్డిని ఓడగొట్టిందని అనేక సందర్భాల్లో ఆయన చర్చలు జరిగినప్పుడు మాటల సందర్భంలో గుర్తు చేసినటువంటి నేను మాటలు కూడా గద్దర్ గారి నోట విన్నాను. అట్లా ఆయన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు బాగా చేస్తున్నాడు, ఇది రావాల్సిందే తెలంగాణ, ఇది మంచి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఉద్యమానికి కేసీఆర్ గారికి అండగా కూడా గద్దర్ గారు నిలబడ్డారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక చిన్న నాకు 1-2 అనుభవాలు ఉన్నాయి గద్దర్ గారితో. ఓ రోజు మా ఇంటికి వచ్చారు, హరీష్ వస్తున్నా అని ఫోన్ చేసిండు, 2 సార్లు భోజనానికి రండి అంటే వచ్చిండు, భోజనం చేసినాం. ఇగో మా తూప్రాన్లా నీళ్లు లేవు, నువ్వు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అయినావు, తెలంగాణ వచ్చింది, మరి మా తూప్రాన్లో మాటిక చెరువే కదా, మాటిక చెరువుకు లిఫ్ట్ పెట్టాలి, అల్లివాక్యాలి, ఆ అల్లివాగ్లో నీళ్లు మస్తున్నాయి, ఆ అల్లివాక్య లిఫ్ట్ పెట్టి మా తూప్రాన్ మాటిక చెరువుకు నీళ్లు తేవాలి అన్నాడు. అదెంత మాట అని చెప్పి వారు చెప్పిన 15-20 రోజుల లోపల శాంక్షన్ చేసి మళ్ళీ గద్దరన్న ఇంటికి మనిషినిచ్చి ఆ శాంక్షన్ ఆర్డర్ పంపించినాం. 8-9 నెలల్లోనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి గద్దరన్న చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసే అదృష్టం అవకాశం కూడా నాకు ఆ రోజుల్లో దొరికింది. ఇంకొక మంచి జ్ఞాపకం, ఓసారి కేసీఆర్ గారికి గద్దరన్న ఒక ఉత్తరం రాసింది. జిహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనం 7,000 రూపాయలు మాత్రమే ఉంది, కనీస వేతన చట్టం కూడా వీరికి అమలైతలేదు, వాళ్ళు మొత్తం హైదరాబాద్ ఇంత అందంగా ఉందంటే, హైదరాబాద్ ఇంత గొప్పగా పరిశుభ్రంగా ఉందంటే వీళ్ళ చెమట చుక్కలే ఉన్నాయి, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు, వీళ్ళకి న్యాయం చేయండి అని 2018 అనుకుంటా 2016-17 ప్రాంతంలో ఒక చిన్న కాగితం మీద ఉత్తరం లాగా రాసి కేసీఆర్ గారికి గద్దర్ గారు పంపించారు. ఆ ఉత్తరం మీదనే కేసీఆర్ గారు సంతకం పెట్టి, అప్పుడు సోమేష్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే, ఆ ఉత్తరం మీదనే సంతకం పెట్టి వెంటనే వీరు వేతనం పెంచేయండి అని దాని మీదనే ఆర్డర్ వేసిండు కేసీఆర్. బహుశా 7,000 నుంచి ఇప్పుడు 16,000, 18,000, 20,000 దాకా ఆ వేతనాలు పెరిగినాయంటే ఆ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు వెనుక కూడా గద్దరన్న కృషి, గద్దరన్న మాట అంటే కేసీఆర్ గారికి అంత గౌరవం. ఇలాంటి అనుభవాలు కూడా నేను దగ్గరగా చూసేటువంటి అదృష్టం అవకాశం కూడా ఆ రోజుల్లో నాకు దొరికింది. ఇక మా రసమయ్య గారు మిత్రులు గద్దరన్న విగ్రహాన్ని సిద్దిపేటలో పెట్టాలన్నారు. అది నిజంగా అది మాకు ఒక రకంగా ఒక గౌరవం. సిద్దిపేటలో గద్దరన్న విగ్రహం పెట్టడం అనేది ఒక గౌరవం. నేను మా మిత్రులు నరసింహులు కానీ, మా శంకర్ కానీ, శ్రీహరి కానీ, అదేవిధంగా మిత్రులందరితో కోరేది ఏంటంటే ఎక్కడ పెట్టాలనో ఒక మంచి చౌరస్తా మీరు సెలెక్ట్ చేయండి, ఆ విగ్రహం పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా. సో ఇట్లా ఏమంటారు మీరు ఉంటారా, సంతోషం. శ్రీరాములన్న కూడా నేను ఉంటా అంటుండే ఇది వెళ్తాం. సో ఇట్లా ఈరోజు ఈ పుస్తకాలు అనేటువంటివి నిజంగా ఒక సాహిత్య భాండాగారం. ఈ పుస్తకాలు రేపటి సమాజానికి అందుబాటులోకి తెచ్చి ఒక మంచి కృషి చేసినారు. నేను వారితో కూడా ఒక మాట ఏమన్నా అంటే, వీలైతే ఒక డాక్యుమెంటరీ, గద్దరన్న జీవిత చరిత్ర మీద ఒక మంచి డాక్యుమెంటరీ కూడా తయారు చేయండి అని చెప్పి నేను వారిని కోరిన, వారి కుమారుని కోరా. దానికి అవసరమైన సహకారం కూడా నేను అందిస్తా, అది తప్పక ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరడం జరిగింది.